హాయ్ గైస్, వెల్కమ్ టు మహి క్రికెట్. గైస్, ఐపీఎల్ లో మ్యాచ్ నంబర్ 63 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మే 13వ తారీఖు సాయంత్రం 7:30 అహ్మదాబాద్ లో జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ మనకి నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో జరుగుతుంది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి ఫ్రెండ్లీ పిచ్. ఈ వెన్యూలో ఇప్పటి వరకు టోటల్ గా 26 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 54% అయితే విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 46% అయితే విన్ అయింది. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు, టాస్ విన్ అయితే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటేనే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాట్ స్కోర్ 173 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాట్ స్కోర్ 162 రన్స్. సో ముందుగా బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎడిటేట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 3 మ్యాచెస్ జరిగాయి. అందులో గుజరాత్ టైటాన్స్ 2 మ్యాచెస్ విన్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే విన్ అయింది. సో ఎడ్యుటేట్ రికార్డ్స్ లో గుజరాత్ టీమ్ కే ఫేవర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక బౌత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్స్ గా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ ఎక్స్ట్రాడినరీ ఓపెనర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో ఇద్దరు కూడా మ్యాచ్ ని వన్ సైడ్ చేశారని చెప్పుకోవచ్చు. వన్ డౌన్ లో డేవిడ్ మిల్లర్ సెటిల్ ప్లేయర్, ఇతను కూడా ప్రతి మ్యాచ్ లో టీమ్ కి 100% ఇస్తూ పెద్ద స్కోర్ ని టీమ్ కి అందిస్తున్నాడు. తర్వాత షారుఖ్ ఖాన్ ఎక్స్ట్రాడినరీ హిట్టర్, బ్యాక్ టు ఫామ్ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే మ్యాథ్యూవేట్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్ వీళ్ళ ముగ్గురు కూడా ఎక్సలెంట్ హిట్టర్స్. మ్యాథ్యూవేట్ సెటిల్ ప్లేయర్ లాస్ట్ మ్యాచ్ లోనే టీమ్ లోకి వచ్చాడు. చిన్నగా ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు, మంచి స్కోర్ ని కూడా టీమ్ కి బిల్ చేయగలుగుతాడు. తర్వాత రాహుల్ తివాటియా ఎక్సలెంట్ హిట్టర్, బ్యాటింగ్ లో టీమ్ కి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నాడు. తర్వాత రషీద్ ఖాన్ ఎక్సలెంట్ ఆల్ రౌండర్. ఈ టీమ్ కి బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, 100% ఇవ్వగలుగుతున్నాడు. బౌలింగ్ సెట్ చూసుకుంటే మోహిత్ శర్మ, కార్తిక్ త్యాగి, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, సందీప్ వారియర్ ఈ టీం బౌలింగ్ పరంగా స్ట్రాంగ్ గానే ఉంది. ఓవరాల్ గా ఈ టీం టాస్ గెలిచిన ఓడిన ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే కంపల్సరీగా 200+ టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ టీం విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీం ఓపెనర్స్ గా ఫిలిప్ సాల్ట్, సునీల్ నరేనా వీళ్ళిద్దరు కూడా ఎక్స్ట్రాడినరీ హిట్టర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. టీమ్ కి ప్రతి మ్యాచ్ లో కూడా ఓపెనర్స్ గా 100% ఇస్తున్నారు. వన్ డౌన్ లో వెంకటేష్ అయ్యర్ సెటిల్ ప్లేయర్ టీమ్ కి ఇంపార్టెంట్ టైమ్ లో మంచి స్కోర్ ని బిల్డ్ చేయగలుగుతున్నాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ కెప్టెన్ గా టీమ్ ని బాగా లీడ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నాడు. మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే నితీష్ రాణా, ఆండ్రీ రసూల్, రింకు సింగ్, అమన్దీప్ సింగ్. నితీష్ రాణా ఎక్స్ట్రాడినరీ హిట్టర్, బ్యాటింగ్ పరంగా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. క్రీజ్ లో సెట్ అయితే ఒక పెద్ద స్కోర్ ని టీమ్ కి అందించగలుగుతాడు. తర్వాత ఆండ్రీ రసూల్ పర్ఫెక్ట్ ఆల్ రౌండర్, బ్యాటింగ్ పరంగా సెట్ అయ్యాడు. బౌలింగ్ పరంగా కూడా ప్రతి మ్యాచ్ లో వికెట్ టేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతున్నాడు. రింకు సింగ్ ఈ సీజన్ లో కొంచెం స్లోగా ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. బ్యాటింగ్ పరంగా ఇంప్రూవ్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతాడు అని చెప్పుకోవచ్చు. ఇక రమన్దీప్ సింగ్ బ్యాక్ టు ఫామ్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నాడు. ఇక బౌలింగ్ సైడ్ చూసుకుంటే మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా ఈ టీం బౌలింగ్ పరంగా కూడా స్ట్రాంగ్ అని కనబడుతుంది. ఓవరాల్ గా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే డూ ఆర్ డై లా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. బోత్ టీమ్స్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ సైడ్ చూసుకుంటే గుజరాత్ టీం కన్నా కోల్కతా నైట్ రైడర్స్ టీమే స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి కోల్కతా నైట్ రైడర్స్ విన్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.